ప్రాణాలు కాపాడాల్సిన రక్తాన్ని వ్యాపార వస్తువుగా మార్చేసిన ముఠాలపై టీవీ9 నిఘా పెట్టింది. విజయవాడ బ్లడ్ బ్యాంక్ లో సాగుతున్న దోపిడీ పర్వాన్ని ఎండగడుతూ టీవీ9 ప్రసారం చేసిన సంచలన కథలకు ఎట్టకేలకు అధికార యంత్రాంగం కదిలింది. విజయవాడలో ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల అక్రమ దందా టీవీ9 నిఘా నేత్రంతో బట్టబయలింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక యూనిట్ రక్తం ధర కేవలం 1,550 రూపాయలు మాత్రమే ఉండాలి. కానీ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు నిబంధనల్ని తుంగలో తొక్కి దర్జాగా 1,700 రూపాయలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఒకవేళ అత్యవసర సమయాల్లో డోనర్ లేకపోతే ఈ దోపిడీ ఏకంగా 2,000 రూపాయలకు చేరుకుంటోంది. అంతేకాదు తలసేమియా బాధితులకు ఉచితంగా రక్తం అందించాలనే నిబంధన కూడా గాలి కొదిలేసి సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతూ జేబుల్ని గుల్ల చేస్తున్న ఈ అక్రమాలన్నింటినీ టీవీ9 తన కెమెరాల్లో స్పష్టంగా బంధించింది. కథనాలు సంచలనం సృష్టించడంతో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ అండ్ టీబీ విభాగం, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. నగరంలోని వివిధ బ్లడ్ బ్యాంకుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సేకరించిన రక్తంలో 30% ప్రభుత్వానికి ఇవ్వాలనే నిబంధన కూడా పాటించని అక్రమార్కుల భరతం పట్టేందుకు సిద్ధమయ్యారు అధికారులు. తనిఖీలు పూర్తయిన వెంటనే పూర్తి నివేదిక రూపొందించి నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న బ్లడ్ బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకుల్లో వణుకు మొదలైంది. ఇప్పుడు